హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం వర్క్ ఎనర్జీ థియరం గురించి నేర్చుకున్నాండి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో. సో వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థియరం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. అదే ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో వర్క్ ఎనర్జీ థియరం యొక్క లింక్ అయితే మన ఛానల్లో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి ఈ చాప్టర్ నుంచి వర్క్ ఎనర్జీ థియరం కానీ, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కానీ, కొలిజన్, ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కగా మనకి ఏపీ ఆర్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో పక్కగా పబ్లిక్ ఎగ్జామ్లో అయితే వస్తుందండి. ఓకే, సో అసలు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా క్వశ్చన్ అయితే మనల్ని అడగడం జరుగుతుందో ఒకసారి మీకు బోర్డు మీద ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం ఆ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ చూసారు కదండి. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇదైతే ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అండి ఐపీ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్. ఓకే, సో స్టేట్మెంట్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఇందుకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ one form to another form, but total energy remains constant in the universe. అంటే ఏం లేదండి, మన ఎనర్జీని క్రియేట్ చేయలేం, అలాగని డిస్ట్రాయ్ చేయలేం. బట్ ఎనర్జీ ఏమవుతుందంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి అయితే చేంజ్ అవుతుందండి, కన్వర్ట్ అవుతుంది. బట్ చేంజ్ అయినా సరే టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. ఫర్ సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది చూడండి. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ అనేది 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ పొటెన్షియల్ ఎనర్జీ, సెకండ్ వన్ కైనెటిక్ ఎనర్జీ అండి. ఓకే, సో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, 12mv² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mgh. మీకు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ రాశానండి. స్మార్ట్ ఫోన్స్, ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ అని రాశానండి. ఎందుకు స్మార్ట్ ఫోన్స్ అంటే మనం ప్రతిరోజు కూడా యాక్చువల్గా మనకి మొబైల్ ఫోన్స్లో బ్యాటరీస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెడితే దట్ ఈస్ ద బ్యాటరీ. బ్యాటరీ మీన్స్ ఇట్ హ్యాస్ ఏ కెమికల్ ఎనర్జీ, లోపల కెమికల్ ఎనర్జీ ఉంటుందండి. సో మనం ఏం చేస్తాం అంటే కరెంట్ ఇస్తున్నాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. మళ్ళీ మనం ఛార్జ్ తీసిన తర్వాత మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. అంటే కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే వాటర్ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అండి. వాటర్ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ సెకండ్ ఎగ్జాంపుల్. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు జస్ట్ మనం ప్రతిరోజు చూసే ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నానండి. వాటర్ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఫర్ సపోజ్ డ్యామ్లో చూడండి, వాటర్ హైట్స్లో ఉంటుందండి. హైట్స్లో ఉంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ పైనుంచి కిందకు వస్తుందో, కిందకు వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దట్ పొటెన్షియల్ ఎనర్జీ చేంజెస్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే టర్బైన్స్ మీద పడిందో అక్కడ నుంచి ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంది, అంటే ఎనర్జీ ఏమీ డిస్ట్రాయ్ అవ్వట్లేదు, మొత్తానికి ఏదో విధంగా బయటకు వస్తుందండి. నెక్స్ట్ వన్, మూవింగ్ కార్ హిట్టింగ్ పార్క్డ్ కార్. అంటే ఇప్పుడు మన పార్కింగ్లో కార్ ఉందండి, మనం స్పీడ్కి వెళ్ళి ఆ కార్ని మనం స్మాష్ చేసాం, అంటే హిట్ చేసాం అన్నమాట. హిట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ కార్ కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. అంటే ఈ కారు ఆ కార్ని హిట్ చేయడం వల్ల ఈ కార్లో ఉన్న ఎనర్జీ ఆ కార్లోకి వెళ్ళి ఆ కారు కొంచెం మూవ్ అయింది. సో ఇక్కడ కూడా ఎనర్జీ అనేది ఎక్కడ కూడా డిస్ట్రాయ్ అవ్వలేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫర్ సపోజ్ ఫ్యాన్ అనేది ఏంటండి, మెషిన్. మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో మన స్విచ్ బోర్డ్ నుంచి కరెంట్ అనేది వెళ్తుంది. సో దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ అనేది మెషిన్ కాబట్టి దిస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఎనర్జీ విల్ బి కాన్స్టెంట్. అలాగే లైట్, ఇప్పుడు బల్బ్ ఉందండి, స్విచ్ ఆన్ చేసిన తర్వాత
కరెంట్ అనేది బల్బు లోపలికి వెళ్తుంది. బల్బులో ఏముంటుంది, సంథింగ్ కెమికల్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ. మీరు లైట్ని కాసేపటి తర్వాత టచ్ చేస్తే చాలా వేడిగా ఉంటుంది, అంటే లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. చూసారండి, అంటే ఇన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి, బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఫర్ సపోజ్ జనరేటర్ ఉందండి, జనరేటర్లో జనరేటర్ ఆన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫ్యూయల్ అనేది వేయాలి. ఫ్యూయల్ అనేది కెమికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ ఎప్పుడైతే, అంటే కెమికల్ ఎప్పుడైతే వేసామో వెంటనే స్టార్ట్ అవుతుందండి. సో జనరేటర్ అనేది మెషిన్, అంటే కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అగైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. చూసారా, అంటే ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అండి. ఓకే, అర్థమైంది కదండి. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. చాలా ఈజీ అండి. టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఏం రాస్తారండి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ½ mv² ప్లస్ mgh. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇది నేను 3 రాసానండి, మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు, మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం ప్రతిరోజు చాలా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ అయితే చూస్తాం డైలీ లైఫ్లో. ఓకే, సో మళ్ళీ చెప్తున్నానండి, నేను బోర్డు మీద ఎలా అయితే రాస్తున్నానో మీరు అలాగే నోట్ చేసుకుంటే, నోట్స్ లాస్ట్ డేస్గా మీరు ఎగ్జామ్లో అలాగే రాస్తే పక్కగా 8 మార్క్స్ అయితే వస్తాయండి, మనకు అందులో డౌటే లేదు. ఓకే, ఒకసారి ఇక్కడ వరకు పాస్ చేసి నోట్ చేసుకోండి, మిగతాది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేస్తారు కదండి. ఇప్పుడు మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడు ప్రూఫ్, లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. ఇప్పుడు నేను ఒక బాడీ తీసుకున్నానండి, దిస్ ఇస్ ద బాడీ అనుకోండి, దీని మాస్ m. ఓకే, లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m అండ్ ఇట్ ఈజ్ ఏ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h టు ద గ్రౌండ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి, ఇక్కడ నుంచి ఈ బాడీని ఇలా డ్రాప్ చేశానండి. ఇలా డ్రాప్ చేస్తే ఆ బాడీ అనేది ఈ పాయింట్ నుంచి ఈ గ్రౌండ్కి హైట్ h అనుకుందాం, స్మాల్ h. ఓకే, డ్రాప్ చేస్తే అది కింద పడిపోయింది అనమాట, టు ద గ్రౌండ్. లెట్ ABC ఆర్ ద 3 పాయింట్స్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఒక 3 పాయింట్స్ తీసుకుందాం అండి, దిస్ ఈజ్ A, అలాగే దిస్ ఈజ్ B, అలాగే దిస్ ఈజ్ C. 3 పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు C అనే పాయింట్ గ్రౌండ్ మీద ఉందనుకోండి. ఓకే, C అనే పాయింట్ గ్రౌండ్ మీద ఉందండి. ఇప్పుడు ఇదిగోండి ఎలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. సో ఏ అనే పాయింట్ నుంచి గ్రౌండ్కి హైట్ ఎంత అంటేనండి, ఆల్రెడీ రాసాం కదండి, ఇదిగోండి ఇక్కడ రాశాను, ఇట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్ h. సో ఏ నుంచి సికి హైట్ h అనుకుందాం. అలాగే బి అనే పాయింట్ నుంచి సికి హైట్ x అనుకుందామండి. అంటే ఇప్పుడు ఈ బాడీ ఉంది కదండి, ఈ బాడీని ఇలా డ్రాప్ చేసినప్పుడు ఇదిగోండి ఇది ఏ అనే పాయింట్, సో దిస్ ఈజ్ బి, కింద పడిపోతే సి. ఓకే, ఏ బి సి. ఓకేనండి, ఇక్కడ నేను ఎప్పుడైతే బాల్ని పట్టుకున్నానో చూడండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందండి. ఎప్పుడైతే బాల్ని లీవ్ చేశానో ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుందండి అందులో. అర్థమైందా మీకు, అంటే పట్టుకున్నంతసేపు పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, ఎప్పుడైతే లీవ్ చేశానో ఇదిగోండి ట్రావెలింగ్లో ఉన్నంతసేపు కూడా కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుందండి. ఓకే, కింద పడిపోయే వరకు, ఇక్కడ నుంచి కింద పడిపోయే వరకు కూడా కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0, మీకు అర్థమైందా, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ 0. సో ఎప్పుడైతే ఇలా వస్తుందో కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుందండి దీంట్లో. ఓకే, ఇలా ఎప్పుడైతే లీవ్ చేశానో పట్టుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, ఎప్పుడైతే లీవ్ చేశానో అది కైనెటిక్ ఎనర్జీగా డెవలప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మరి ఏ నుంచి బికి హైట్ ఎంతండి, ఇది మొత్తం హైట్ h అనుకున్నాం కదండి, ఇది x అనుకున్నాం కదా. సో ఇదేమవుతుందంటే h మైనస్ x అవుతుంది. అంటే ఈ టోటల్ హైట్లోంచి ఈ హైట్ని మైనస్ చేస్తే ఇక్కడ హైట్ ఎంత ఉందో మనకు తెలిసిపోద్దండి. క్లారిటీ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎట్ పాయింట్ ఏ,
ఎట్ పాయింట్ ఏ. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర మనం ఎనర్జీని ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనం ఎలా రాస్తాం, టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ. ఇందాక ఫార్ములా రాశాను కదండి, టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ కూడా టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఏ అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0 అని. అర్థమైంది మీకు? ఏ అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0 అని చెప్పాను. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్స్ టు 0. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్స్ టు ఎంజీ. చూడండి ఇక్కడ నుంచి గ్రౌండ్ పడుతుంది కాబట్టి హైట్ ఎంత, హెచ్. సో ఎంజీహెచ్. ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఎంజీహెచ్. దాని ప్రకారం టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి, ఎంజీహెచ్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఎందుకంటే మనం పైనుంచి ఒక బాడీని వదిలేటప్పుడు, అంటే ఒక బాడీని మనం పైనుంచి ఇలా వదిలేటప్పుడు ఫస్ట్ పట్టుకున్నాం కదండి, పట్టుకున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అయిందంటే 0. సో పొటెన్షియల్ ఎనర్జీ అందులో స్టోర్ అయి ఉంది ఆల్రెడీ, పట్టుకున్నాం కాబట్టి ఒక బాడీని. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత, హెచ్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు దాని ఫార్ములా ఎంజీహెచ్. సో ఎంజీహెచ్ అని రాసుకున్నాండి. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఎంజీహెచ్. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి, ఎంజీహెచ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకోండి, మిగతాది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర మనం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసామండి. సో నెక్స్ట్ ఎట్ పాయింట్ బి. సో బి అనే పాయింట్ దగ్గర మనం టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనండి, మళ్ళీ ఫార్ములా ఏంటండి, ఎట్ పాయింట్ బి ఏం రాస్తారు, టోటల్ ఎనర్జీ ఎట్ బి ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి అండి. ఓకేనండి, కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. సో ఇప్పుడు చూడండి, పాయింట్ బి దగ్గర నుంచి ఇదిగోండి ఇదంతా కూడా ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఓకేనా, ఈ బి అనే పాయింట్ నుంచి కింద ఉన్నది కదండి సి వరకు పొటెన్షియల్ ఎనర్జీ, బి అనే పాయింట్ నుంచి ఏ ఉన్నంత వరకు కూడా దట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అండి. సో పొటెన్షియల్ ఎనర్జీ రాద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి ఫార్ములా ఏంటండి, ఎంజీహెచ్. మరి ఇక్కడ హెచ్ అంటే ఎంత, ఎక్స్. మీరు ఒకటేనండి, పాయింట్ నుంచి కింద ఉన్నదంతా పొటెన్షియల్ ఎనర్జీ, పాయింట్ నుంచి పైన ఉన్నదంతా కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఇందాక చూసారు కదా ఏ అనే పాయింట్ దగ్గర ఎంజీహెచ్ అని రాసాం, ఎందుకంటే దీని కింద హైట్ ఎంత అంటే హెచ్, దీనిపైన హైట్ లేదు కదండి. సో 0, అందుకే కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోయింది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చూడండి, ఇక్కడ పాయింట్ బి దగ్గర కాబట్టి ఎంజీహెచ్, హెచ్ ప్లేస్లో ఏం తీసుకున్నాం అంటే ఎక్స్ తీసుకున్నాం అండి. సో ఎలా రాయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి ఈక్వల్స్ టు ఎంజీఎక్స్. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి. సో ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అండి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ వెలాసిటీ ఉందండి, అంటే ఇక్కడ హైట్ హెచ్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది కదండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2GH. ఓకేనండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2GH. అయితే ఇప్పుడు మనకి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు U0 అంతే కదా, మనం దానికి ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వం, ఎందుకంటే ఏ బాడీని ఇలా వదిలేసినా సరే అది అలా కిందకు వచ్చేస్తుంది అంతే కదండి. ఇప్పుడు ఇది ఉంది, మనం ఇలా వదిలేసాం అనుకోండి అలా కిందకు వచ్చేస్తుంది, అంటే వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ 0. సో కిందకి వెళ్ళేటప్పుడు సంథింగ్ వెలాసిటీ ఉంటుందండి, అంటే కింద పడి ఇక్కడ టచ్ అయినప్పుడు కొంత వెలాసిటీ ఉంటుంది, అది V మాట. ఓకే, ఇక్కడ నుంచి వదిలేసేటప్పుడు U0, బట్ V సంథింగ్, ఆ Vని ఫైండ్ అవుట్ చేద్దామండి. సో U0 కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందండి, వి స్క్వేర్ ఈక్వల్స్ టు 2G. ఇక్కడ హెచ్ అంటే ఏంటండి, హెచ్ మైనస్ ఎక్స్. ఓకేనండి, సో ఇక్కడ రాసుకోండి, ఇక్కడ హైట్ హెచ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్ అండి. ఓకే,
సో ఈ ఈక్వేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ అంటే 2gh మైనస్ ఎక్స్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్దండి. క్యాన్సిల్ అయిపోతే ఎంజీతో మల్టిప్లై చేయండి, mgh మైనస్ mgx. సో మన కైనెటిక్ ఎనర్జీ అట్ బి వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి వచ్చిందండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ ఎనర్జీ అట్ బి ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, mgh మైనస్ mgx ప్లస్ మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది, mgx. సో మైనస్ mgx ప్లస్ mgx గెట్ క్యాన్సిల్డ్. సో టోటల్ ఎనర్జీ అట్ బి ఎంత వచ్చిందండి ఇప్పుడు, mgh. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర ఎంత వచ్చింది, mgh వచ్చింది. బి అనే పాయింట్ దగ్గర కూడా ఎంత వచ్చిందండి, mgh వచ్చింది. సో టోటల్ ఎనర్జీ అట్ సి పాయింట్ దగ్గర కూడా mgh వస్తే మనకి ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్టు. ఓకేనా, అలా వస్తుందో లేదో చూద్దాం. ముందు పాజ్ చేసి ఇక్కడ వరకు పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ సి దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం. లాస్ట్ ఏంటండి, ఎట్ పాయింట్ సి. ఓకే, ఎట్ పాయింట్ సి. ఎట్ పాయింట్ సి దగ్గర చూడండి, సి దగ్గర మనకి ఇంకా కింద హైట్ ఏం లేదు కదండి. చూడండి, కింద హైట్ ఏమీ లేదు అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందండి, 0. ఎందుకంటే కిందకు వచ్చింది కాబట్టి. ఈ సి కింద హైట్ ఏం లేదు. ముందు టోటల్ ఎనర్జీ అట్ సి ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ సి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ సి. ముందు పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి అంటే ఇక్కడ mgh కాబట్టి హెచ్ వాల్యూ ఎంత అండి, 0. ఇంకా దీని కింద హైట్ లేదు కదా, హైట్ లేదు కాబట్టి హెచ్ వాల్యూ 0. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ఏమవుతుందండి, 0. పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అట్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. సేమ్ ఫార్ములా ఏంటండి, హాఫ్ mv స్క్వేర్. ఓకేనండి, హాఫ్ mv స్క్వేర్ కాబట్టి మళ్ళీ v స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh. ఓకేనండి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh. ఇప్పుడు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మీద ఎంత హైట్ ఉన్నట్టు, మొత్తం h హైట్ ఉన్నట్టు. ఓకేనండి, కైనెటిక్ ఎనర్జీ మీద ఎంత హైట్ ఉన్నట్టు, h ఉన్నట్టు. అంటే ఇక్కడ మళ్ళీ u విల్ బి 0, దెన్ v స్క్వేర్ ఏమవుతుందండి, 2gh అండి. సో ఈ v స్క్వేర్ ప్లేస్లో, ఇక్కడ v స్క్వేర్ ప్లేస్లో ఈ 2ghని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అట్ సి ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ కదండి. అంటే హాఫ్ m ఇంటూ v స్క్వేర్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 2gh. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుందండి, mgh. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ 0, అలాగే కైనెటిక్ ఎనర్జీ mgh. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే టోటల్ ఎనర్జీ అట్ సి ఈక్వల్స్ టు 0 ప్లస్ mgh. అంటే టోటల్ ఎనర్జీ అట్ సి ఎంత వచ్చిందండి, mgh. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ దగ్గర mgh వచ్చింది టోటల్ ఎనర్జీ, బి అనే పాయింట్ దగ్గర mgh వచ్చింది, సి అనే పాయింట్ దగ్గర కూడా ఎంత వచ్చింది, mgh వచ్చింది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 అండ్ 3 ఏం రాయొచ్చు, టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ ఎట్ బి ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ ఎట్ సి. అంటే ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బి దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంది, బి దగ్గర ఎంత ఎనర్జీ ఉందో సి దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంది. దీని ప్రకారం హెన్స్ ఏం రాస్తారు, ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనండి, హెన్స్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. దట్ మీన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నానండి. ఏం లేదు, మళ్ళీ చెప్తున్నాను. నేను నోట్స్ బోర్డు మీద ఎలాగైతే రాస్తున్నానో మీరు యాస్టీజ్గా అదే విధంగా మీరు నోట్ చేసుకుని రేపు మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే పడతాయండి.
నేను చెప్పిన క్లాసు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ క్లాస్లో కొలిజన్, ఓకేనండి, వర్క్ ఎనర్జీ థియరంలో ఇంకొక క్వశ్చన్ మిగిలి ఉందండి. కొలిజన్ క్వశ్చన్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.